in spiritually, and also it may bless thy word. Take care of this today's meeting. We give thanks in Jesus' precious name. Amen. 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 Thanks, Uncle. ఈరోజు మనము before going to start meeting, once again I request brother Reverend Jeremiah Jebaraj brother, request to pray for this ministry. Thank you, David. Let us pray. Allowing Heavenly Father, we thank you and we praise you. Thank you for this time. Thank you that we can worship you because you are a living God for us. Thank you for this platform and this time to come together. Let the ministry of what Brother David is doing, let it be blessed. Let it be for your heavenly cause, O Lord. Lord, let it be blessed. Let the word which is being sown today, let it bear fruit in truth and in fullness. May the Lord bless us all, and may the Lord bless all the efforts in the ministry which Brother David is taking up. We ask this in the beautiful name of our Lord and Savior Jesus Christ. Amen. 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 Thank you so much, Anna. Thank you so much. Before going to message, shall we sing one song? Telugu song. I request anybody can sing one song. దయచేసి ఎవరైనా పాట పాడగలుగుతారా? Jeremiah Anna, if you are ready, you can also sing one song for us. Okay. Sister Sunita, can you sing any song for us? Okay, before that, ఏ రీతిని నీ రుణం తీర్చుకుందును యేసయ్య అనే పాటతో మనము ప్రభుని స్తుతిద్దాము, ఆరాధిద్దాము. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్య, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్య, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా, పాపాల సముద్రమందున పయనించు వేళలో, పాపాల సముద్రమందున పయనించు వేళలో, పాషాణ మనసు మార్చి పరిశుద్ధిని చేశావయ్యా, పాషాణ మనసు మార్చి పరిశుద్ధిని చేశావయ్యా, ఏ రీతి
ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి దీవించినావయ్యా తీరును తీర్చుకో యేసయ్యా నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా తీరును తీర్చుకో యేసయ్యా తీరును తీర్చుకో యేసయ్యా Thank you, praise the Lord once again. Is anybody ready to sing any song? You can please go ahead. దయచేసి ఎవరన్నా ఒక పాట పాడాలనుకుంటే, ప్రభుని స్తుతించాలనుకుంటే, ప్రభుని ఆరాధించాలనుకుంటే దయచేసి ఎవరన్నా పాట పాడాలనుకుంటే దయచేసి మీరు రెడీగా ఉంటే పాడొచ్చు. ఎనీబడి కెన్ సింగ్. Sister Sunita, Sister Vijaya, Jeremy brother also, you can also sing. Priyank, you also. Is anybody is there? You can sing it. Otherwise, I will go ahead with another song. యేసుతో దివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైకి గెలువను యుద్ధనాదంతో పోదమా యేసుతో దివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైకి గెలువను యుద్ధనాదంతో. దయచేసి ఇంకెవరన్నా రెడీగా ఉంటే పాట పాడడానికి పాడవచ్చు. ఐ కెన్ ఆల్సో గివ్ యూ ఇన్ బిట్వీన్ ఆల్సో ఛాన్స్ ప్లీజ్. Is anybody ready? Or else shall we go ahead forward? సరే, ఇంకో పాట పాడతాను నేను. ఒక 2 వచనాలు మాత్రమే పాడతాను. నీ జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా అనే పాట పాడదాము. నీ జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా నీ తల్లి గర్భాన నీవున్నప్పుడే నిన్ను చూసే ప్రభు కానులు నీ తల్లి గర్భాన నీవున్నప్పుడే నిన్ను
చూసే ప్రభు కానులు యోచించినావా ఈ రీతి నిన్ను నిర్మించే ప్రభు కానులు యోచించినావా ఈ రీతి నిన్ను నిర్మించే తన చేతులు నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా నీలోనే తాను నివసించగోరి దినమెల్ల చేజాచెను నీలోనే తాను నివసించగోరి దినమెల్ల చేజాచెను హృదయంబు తలుపు తెరువంజలేవా యేసు ప్రవేశింపను హృదయంబు తలుపు తెరువంజలేవా యేసు ప్రవేశింపను నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఓకే, దయచేసి టైం అయిపోతుంది కాబట్టి మనము దీని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా చూసుకుందాము. ఐ విల్ షేరింగ్ మై స్క్రీన్, దయచేసి చూడండి. ఐ థింక్ యూ కెన్ సీ మై స్క్రీన్, రైట్? అందరికీ ప్రైజ్ లో మరొకసారి ద జాయిన్ చర్చ్ ఆన్లైన్ చర్చ్ కి అందరికీ ప్రభునామమున వందనాలు. దాని తర్వాత అందరికీ వెల్కమ్ చెప్తున్నాము. లెట్ us see into the word of God. ఈ యొక్క సాయంకాల సమయంలో మనము ఏం చూసుకుంటాం అంటే అబండెంట్ లైఫ్ కదా. థీమ్ ఏంటంటే అబండెంట్ లైఫ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. తిరిగి లేవడమే కాకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాడు, మన కొరకు స్థలం సిద్ధపరచడానికి. అంటే అబండెంట్ లైఫ్ ని అక్కడ పరలోక రాజ్యంలో నీకు నాకు ఇవ్వాలనే ప్రభు వెళ్ళాడు, మళ్ళా మన నుంచి తీసుకోవడానికి వస్తున్నాడు. అదే రెండో రాకడా, లేకుంటే సెకండ్ కమింగ్. సో కాబట్టి సహోదరుడ సహోదరి, ఈ లోకంలో కూడా పరలోకం అందు ఎలా ఉన్నదో ఈ లోకంలో కూడా అలా నువ్వు జీవించాలి అని చెప్పేసి ప్రభు నీ కొరకు నా కొరకు చనిపోయడానికి వచ్చాడు. నీకు సమృద్ధి జీవడాన్ని ఇవ్వడానికి వచ్చాడు తప్ప ఇబ్బంది జీవితం కానీ లేకుంటే ప్రాబ్లం ఉండే జీవితం కానీ ప్రభు నీకు ఇవ్వడానికి రాలేదు. సో కాబట్టి సహోదరుడ సహోదరి, ఈ రోజు మనము అబండెంట్ లైఫ్ ని మనము చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే అబండెంట్ గ్రేస్ టు సేవ్ us కదా. రోమీయుల రాష్ట్ర పత్రిక 5:20 ఏముంటుందంటే అబండెంట్ గ్రేస్ టు సేవ్ us కదా. సముద్రైన కృప నీకు నాకు ఇవ్వడానికి వచ్చాడు, నిన్ను రక్షించడానికి ప్రభు నీ దగ్గరికి నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ చూడండి, దయచేసి ఎవరైనా చదువుతారా ఒక వాక్యాన్ని? రోమీయుల రాష్ట్ర పత్రిక 5:20. బట్ వేర్ సిన్ అబండెంట్ గ్రేస్ ఇట్ మచ్ మోర్ బౌండ్ కదా. ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో కృప పరిమితంగా విస్తరిస్తూ ఉంటుంది. సో వేర్ సిన్ ఈజ్ ఆల్సో ఇస్ బౌండెడ్, గ్రేస్ ఇట్ మోర్ బౌండ్ అన్నాడు కదా. నీ జీవితంలో నా జీవిత పాపం ఉన్నది, పాపం అంతా తీసివేసి దేవుడు ఎక్కువ కృపను ఇవ్వడానికే కృప ఇవ్వడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నీకు సమృద్ధి జీవించడానికి వచ్చాడు, సమృద్ధి కృప నీకు ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. సహోదరుడ సహోదరి, నీకు దేవుని వాక్యము ఏం చెప్తుంది అని అంటే నీకు సమృద్ధి జీవితంలో నీకు కృప ఇవ్వడానికి వచ్చాడు కదా. ఈ లోకంలో పాపం విస్తరిస్తూ ఉంటుంది, కానీ దేవుడు నీకు ఎక్కువ కృప ఇవ్వడానికి వచ్చాడు. అంటే ఎక్కువ కృప నీ జీవితంలో నా జీవితంలో మేలు జరిగినా కీడు జరిగినా కూడా ఈ సంఘకాలం కృపాకాలంలో ఎక్కువ కృప ఇవ్వడానికి దేవుడు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి నీ జీవితంలో కృప నువ్వు పొందుకున్నావా? ఎటువంటి కృప నువ్వు పొందుకుంటున్నావు? నిరుత్సాహపడుతున్నావా? కృప పడిన దేవుని కృప నీకు
సమృద్ధిగా ఉంటుంది. అదే ప్రభు వాక్యం చదివిస్తుంది రోమీయుల పత్రిక 5వ అధ్యాయం 20 కృప చేతనే మనం రక్షింపబడ్డాం. విశ్వాసం చేత కృప చేతనే నేను రక్షింపబడ్డావు. కాబట్టి సహోదరుడు సహోదరి చింత యావత్తును కూడా తీసివేసి ప్రభు సన్నిధిలో ఆయన కృప కొరకు మనము వేసిందాం. రెండోది మనం చూసినట్లయితే అబండెంట్ పోర్షన్ టు ఫర్గివ్ us కదా, అబండెంట్ పార్డన్ టు ఫర్గివ్ us. యెషయా గ్రంథము 57వ వచనం చూసినట్లయితే ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే కదా, వారు యెహోవాకు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును కదా. ఆయన సమృద్ధిగా నన్ను క్షమించే దేవుడు అంటున్నాడు కదా. ఆయన కృప కనికరం ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఈజ్ రెడీ టు ఫర్గివ్ యూ అబండెంట్లీ కదా. ఏదో కొద్దిగా క్షమించడానికి లేదు, లేకుంటే ఒక గంట సేపు క్షమించి ఒక రోజు శాశ్వత కాలము సమృద్ధిగా నేను క్షమించడానికి దేవుడు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు అబండెంట్ గా దేవుడు కదా సమృద్ధిగా నేను క్షమిస్తా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి చెడిపోయిన వ్యక్తి లేకుంటే ఆ పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వస్తాడు, రిపెంటెడ్ హార్ట్ తో ప్రభు వాళ్ళని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు, బహుగా క్షమించడానికి సిద్ధంగా ఉంటున్నాడు అంట. కొద్దిగా కాదు, లేకుంటే ఏదో క్షమించడం కాదు. దేవుడు సమృద్ధిగా ఎక్కువగా నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు తిరిగి ప్రభు దగ్గర రావడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? అట్లాంటి పశ్చాత్తాపంతో నీవు రావాలనుకుంటున్నావా కదా. ద విక్డ్ వెన్ దే టర్న్ unto the Lord has forgiving them abundantly. Are you ready to ask God to forgive? ఎంతకాలం అయిపోతుందో నీ జీవితం నా జీవితం. చూద్దాము ఇంకోటి, మూడోది చూద్దాము అబండెంట్ సాటిస్ఫికేషన్ కదా, టు ఫిల్ us. ఇక్కడ చూసినట్లయితే అబండెంట్ సాటిస్ఫికేషన్ ఎక్కడ ఉంటుంది? సంఘంలో ఉంటుంది, ప్రభు బిడ్డల మధ్యలో ఉంటుంది కదా. చర్చిలో ఉంటుంది. చర్చ్ అంటే బిల్డింగ్, కానీ ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన బిడ్డలతో సహవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థనలో ఉంటున్నప్పుడు, వాక్యంలో ఉంటున్నప్పుడు మనకు ఈ షల్ బి అబౌండెంట్ సాటిస్ఫైడ్ విత్ బౌంట్ ఆఫ్ దై హౌస్ కదా, అండ్ యూ షల్ మేక్ దెమ్ డ్రింక్ ఆఫ్ ద రివర్స్ ఆఫ్ దై ప్లెజర్. నీ మందిరం యొక్క సమృద్ధి వల్ల వారు తృప్తి నొందుదురు. నీ ఆనంద మహములో నుండి నీవు వారికి తాగించుదు కదా. ఎక్కడ ఉంది అంట ఈ యొక్క సమృద్ధి అనేది? దేవుని ఒక ఇంట్లో ఉందంట కదా, దేవుని ఒక మందిరంలో ఉంది. దేవుని ఇల్లు అంటే ఎవరు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వాళ్ళు దేవుడి గృహం అంటున్నారు. అది సహవాసం అవుతుంది, పట్ల ఒక గృహం అవుతుంది. అక్కడ సహవాసంలో దేవుడు సాటిస్ఫాక్షన్ ఇస్తారు. ఎక్కడ ఈ లోకంలో మనకి ఏం తెలుగు దొరకదు ఆ సాటిస్ఫాక్షన్ కదా. ప్రభు ఒక వాక్కు దగ్గర, ప్రభు ఒక మందిరం దగ్గర, ఆయన బిడ్డల మధ్యలో ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఈ వాక్యంతో నువ్వు సహవాసం చేసినప్పుడు, ప్రభు బిడ్డల మధ్య సహవాసం చేసినప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అక్కడ సమృద్ధిగా ఉంటుంది. నీ సాటిస్ఫాక్షన్ అక్కడ ఉంటుంది. సో నీ సాటిస్ఫాక్షన్ ఈ లోకంలో ఉంటుందా? ఈ లోకం ఇచ్చే ఆశలో ఉంటుందా? ఈ లోకం ఇచ్చే ఆఫర్ లో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది నీ యొక్క సాటిస్ఫాక్షన్? నీ తృప్తి ఎక్కడ ఉంటుంది కదా? సహోదరుడా సహోదరి, ఈ లోకం మీద నువ్వు సాటిస్ఫాక్షన్ పొందవద్దు. అనుకోమే దేవుడు నీకు సమృద్ధి సాటిస్ఫాక్షన్ లైఫ్ నీకు ఇవ్వడానికి, ఆనందంతో నీకు ఇవ్వడానికి దేవుడు పరలోకమందు దిగి వచ్చాడు. నాలో చూసినట్లయితే అబండెంట్ పీస్ టు క్విటన్ us కదా, సమృద్ధి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ద పీస్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ passeth all understanding shall keep your heart, minds and through Christ Jesus కదా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీకు హృదయంలోకి మీకు తెలుపుననే కలిగి ఉండును. అంటే ఈ యొక్క అబండెంట్ పీస్ ఎక్కడి నుంచి వస్తుందంట? ద పీస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హెవెన్ కదా. ఆ దేవుడు నీకు శాశ్వత సమాధానం ఇవ్వడానికి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఇరుకులు ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కదా, భార్యతో ప్రాబ్లం ఉన్నా, భర్తతో ప్రాబ్లం ఉన్నా, తల్లిదండ్రులతో ప్రాబ్లం ఉన్నా, నీకు ఎవరు ఉన్నా లేకున్నా కానీ ఈ లోకంలో సమాధానం లేదేమో నీకు, కానీ దేవుడి నుంచి నీకు ఇస్తున్నాడు సమాధానం, శాశ్వతమైన సమాధానం, అబండెంట్ సమాధానం, సమృద్ధి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రభు యుద్ధం నుంచి వస్తుంది. ఎక్కడ జరిగింది? ప్రభు సిల్వలో జరిగింది కదా. ఎఫెసీ పత్రిక 4:7 వచనంలో మనకు దిస్ అవర్ ప్రామిస్, ఒక క్రైస్తవుడిగా నీకు నాకు దేవుడి నుంచి వచ్చే సమాధానం నీకుందా? ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఎత్తులు ఉన్నా కూడా సమాధానం. 5 మనం చూసినట్లయితే అబండెంట్ లైఫ్ టు ఎక్విప్ us కదా. యోహాను సువార్త 10:10లో జాన్ 10:10 ఏముంది? థీఫ్ కమeth not but to steal and kill and destroy, but I come that they may have life, they may have it more abundantly కదా. సర్వ సమృద్ధి
ఇవ్వడానికి దేవుడు నీకు నాకు ఇచ్చాడు. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి నువ్వు రాడు కదా. గొర్రెలకు జీవం ఇచ్చుట కలుగునట్లు అది సమృద్ధిగా కలుగునట్లు నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కానీ కదా సర్వ సమృద్ధి. ట్రీ చూసినట్లయితే అక్కడ ట్రీ ఎలా ఉందంటే అక్కడ ఒక ట్రీ ఎలా ఉంది అక్కడ మనం చూసినట్లయితే ఆ ట్రీ సగం ఎండిపోయింది, సగము పట్టగా ఉంది కదా. మన జీవితం అలా ఉండకూడదని ప్రభు కోరిక. ఉంటే మొత్తం గ్రీనరీగా ఉంటుంది, అది సమృద్ధి జీవితము. మన జీవితం సగం ఎండిపోయిన వాళ్ళుగా, సగం ప్రాబ్లం ఉండడానిక ఏముందిలే సగం జీవితం ఇలా అయిపోయిందిలే, సగం ఇలా ఉందిలే అని కాకుండా దేవుడు సమృద్ధి జీవడానికి ఇచ్చాడు. అందుకోసం నేను నన్ను ఎక్విప్ చేస్తా ఉంటున్నాడు దేవుడు ప్రభు వాక్యం చేత, ఆయన ఇచ్చిన వాగ్దానాల చేత. సహోదరుడా సహోదరి, నిరుత్సాహపడే పని లేదు. దేవుడికి సమృద్ధి జీవడానికి ఇచ్చాడు, అబండెంట్ లైఫ్ ఇవ్వడానికి, ఎక్విప్ us according to transform according to his image కదా. ఆ రోజు మనం చూసినట్లయితే abundant joy to gladden us కదా. ఫిలిప్పీ 1:26లో the thief cometh not but to steal, kill and destroy. కానీ యేసుక్రీస్తు ప్రభు abundant joy ఇవ్వడానికి వచ్చాడు. సారీ దయచేసి ఆ రెఫరెన్స్ నేను ఇక్కడ రాంగ్ కాపీ చేస్తాను. కానీ దేవుడు ఏమి ఇచ్చాడంటే gladden us కదా, టు abundant joy. ఆ జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణానందం కదా. కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయంలో దావీదు మహారాజు రక్షణానందం కూలిపోయినా అంటాడు. ఆ రక్షణానందం, జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఎక్కడ ఉందంట? దేవుల్లో ఉంది. అక్కడనే మనకు అబండెంట్ జాయ్ ఉంటుంది. క్రీస్తులోనే నాకు జాయ్ ఉంది. ఇక్కడ ఏ లోకంలో కూడా ఎక్కడ మనకు ఆ జాయ్ ఉండదు. సాల్వే వచ్చినప్పుడు, ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు, ఏదో వచ్చినప్పుడు ఆ జాయ్ ఆఫ్ సాల్వేషన్, అబండెంట్ జాయ్ ఎక్కడ ఉందంట? ప్రభు వాక్యంలో ఉంది, ప్రభు దగ్గర ఉంది. మరి సంతోషం ఎక్కడ ఉంది? ఏ లోకంలో ఉంటుంది. 7వదిగా చివరిగా ద అబండెంట్ పవర్ టు energize us, శక్తి పొందుటకు, strengthen with all mighty according to his glorious power and to all patience and long suffering with joyfulness కదా. ఆయన మహిమ శక్తిని సంపూర్ణ బలమగునట్లును ఆయన సన్నిధిలో మనము, ఆయన శక్తితో మనం బలం పొందుకున్నట్లు మనకు సర్వశక్తి కలిగిన వాడు, సర్వశక్తి మనం పొందుకున్నప్పుడు ఆయన మనకు శక్తినిచ్చాడు కదా. మరి చివరిగా మనం చూసినట్లయితే అబండెంట్ గ్రేస్, అబండెంట్ పోర్డెన్స్, abundant satisfaction, abundant peace, abundant life, abundant joy, abundant power ప్రభు నీకు నాకు ఇచ్చినాడు. ఈ 7 సంగతులు మన జీవితంలో, క్రైస్తవునిగా మన జీవితంలో ఉందా లేదా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ గల తండ్రి, పరలోకపు తండ్రి, జీవనైనా ఏ అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభావ. 7 విషయాలు మాతో మాట్లాడినాం. ఇది బట్టి కూడా వందనాలు సూత్రాలు తెలుసుకున్నాము. ఈ 7 వచనాలను దీవించండి, ఆశీర్వదించండి. మేము కూడా సమృద్ధి జీవితం కలుగున్నట్లు, అబండెంట్ గ్రేస్, abundant portion, abundant satisfaction, abundant peace, abundant life, abundant joy, abundant power ఉంటున్నట్టు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇవన్నీ కూడా మన జీవితంలో సమృద్ధిగా ఉంటున్నట్లు, ఈ లోకంలో జయం పొందినట్టు కృప దయచేయమని, ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాస్తుతులు తెలియచుకుని గీతపడిన వాక్యం నీరు ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దయచేసి మీ యొక్క కెమెరా లాంచ్ చేయండి. దయచేసి మీ కెమెరా లాంచ్ చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఒకరికొకరు ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోండి. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ విత్ సిస్టర్ విజయ్ అండ్ ఫ్యామిలీ. ప్రైజ్ ది లార్డ్ ప్రియాన్స్, పాల్ అంకుల్ ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ సునీత ప్రైజ్ ది లార్డ్. రవి అన్న ప్రైజ్ ది లార్డ్. శర్బుత సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు 1 minute అవుతుంది, లాగౌట్ అయిపోతుంది. మళ్ళీ లాగిన్ అవుతాను, మళ్ళీ ఒక సెషన్ తీసుకుంటాను. దయచేసి ఎవరు కూడా వెళ్ళకూడదు. ఇంతవరకు 7 fold ఆఫ్ అబండెంట్ లైఫ్ గురించి మేము మాట్లాడినాం సెల్ఫ్ పీపీటీ ద్వారా. ఇప్పుడు లాగౌట్ అయిపోతుంది. దయచేసి ఎవరు వెళ్ళకూడదు. మళ్ళీ లాగిన్ అవుతాము. మళ్ళీ ఇంకో సెక్షన్ తీసుకుంటాను. దయచేసి జ్ఞాపకం చేసుకోమని ప్రభు నామములో నేను వేడుకుంటున్నాను. ఎవరైనా పాట పాడాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ సెషన్ లో పాట పాడండి. దయచేసి ఎవరు కూడా వెళ్ళకూడదు. రీలాగిన్ కమ్మని ప్రభు నామములో నేను వేడుకుంటున్నాను. Priyank, you also please rejoin. You can also sing one song.